ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మటన్ స్టార్టర్ చేయబోతున్నాను. దీని పేరే మటన్ షామీ కబాబ్. చూస్తేనే నోట్ టెంప్టింగ్గా ఉంది కదా. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. దీనికి కావాల్సిన పదార్థాలు: మటన్ 250 గ్రామ్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 4 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ తినే శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ కొబ్బరి, 4 వెల్లుల్లి, 1 స్పూన్ షాజీరా, 1 స్పూన్ మిరియాలు, 2 లవంగాలు, 2 చిన్న దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 5 బాదాం, మీడియం సైజ్ చాప్ చేసిన ఆనియన్ అండ్ 1/4 కప్ శనగపప్పు. కుక్కర్లో మనం తీసుకున్న మటన్ని యాడ్ చేసుకొని దాంతోపాటు మనం కడిగి పెట్టుకున్న శనగపప్పు అండ్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి దాంతోపాటు 1/4 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ఆయిల్ వేసి అండ్ 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 10 విజిల్స్ వచ్చే వరకు బాగా కుక్ చేసుకోవాలి. అప్పుడే మన మటన్ బాగా సాఫ్ట్ అవ్వద్ది. ఇప్పుడు ఒక జార్ తీసుకొని మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ని అన్నీ యాడ్ చేసుకొని దాంతోపాటు కొంచెం సాల్ట్, ఒక 1/4 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి కొంచెం వాటర్ వేస్తూ బాగా ఫైన్ పేస్ట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ స్పెషల్ పేస్ట్తోనే మన షామీ కబాబ్కి ఒక స్పెషల్ టేస్ట్ యాడ్ ఆన్ అవ్వద్ది. కుక్కర్లో పెట్టుకున్న మటన్ని 10 విజిల్స్ వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న ప్రెషర్ అంతా పోయి లిడ్ ఓపెన్ చేసి స్మాషర్ హెల్ప్తో అయినా లేకుంటే మిక్సీ జార్లో అయినా వేసి బాగా గ్రైండ్ చేసుకోండి. మనం చేసుకున్న స్పెషల్ పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. చూసారా, మన షామీ కబాబ్ మిశ్రమం తయారైనట్టే. ఈ షామీ కబాబ్కి ఒక స్మోకీ ఫ్లేవర్ ఇస్తే దీని టేస్టే ఒక వేరే లెవెల్లో ఉంటుంది. దీనికి ఒక 2 చార్కోల్ పీసెస్ యాడ్ చేసి దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ ఘీ యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసేయాలి. స్మోకీ ఫ్లేవర్ అబ్జర్వ్ అయ్యేదాకా ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేయాలి. ఆ 2 మినిట్స్ అయిన తర్వాత మన కబాబ్ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని మనకు కావాల్సిన షేప్లో షేప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ షామీ కబాబ్ని ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చేసుకొని ఉన్న షామీ కబాబ్స్ ప్యాన్లో యాడ్ చేసి ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన షామీ కబాబ్స్ని మైనస్తో అయినా గ్రీన్ చట్నీతో అయినా సర్వ్ చేసుకోండి. ఈ నోరూరించి షామీ కబాబ్ని మీరు తప్పకుండా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే నా అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ కుకింగ్ విత్ ఈజీ కుకింగ్.